వైరల్ ఫీవర్ తర్వాత కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. మొత్తం జాయింట్స్ అన్ని పెయిన్స్ వచ్చేస్తాయని చెప్తున్నారండి. చాలా మంది ఇది చికున్‌గున్యా అనుకుంటున్నారండి. ఇది చికున్‌గున్యా వైరసే కదండీ! చాలా రకాల వైరస్‌లు ఇలా మీకు కీళ్ళ నొప్పులు కాజ్ చేస్తాయండి. అవేంటంటే పార్వో వైరస్, ఆల్ఫా వైరసెస్, ఎప్స్టీన్ బార్ వైరస్, హెపటైటిస్ సి వైరస్, హెపటైటిస్ బి వైరస్, జీకా. అయితే ఇది తగ్గడానికి మీకు ఒక మంచి హెర్బల్ టీ చెప్తానండి. మీరు ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్లు పోయండి. ఒక టీ స్పూన్ పసుపేయండి. ఒక టీ స్పూన్ అల్లం ముక్కలేయండి. ఒక టీ స్పూన్ మెంతులేయండి. 2 వెల్లుల్లి రెబ్బలేయండి. దాన్ని 10 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత చల్లారబెట్టుకొని దాంట్లో ఒక టీ స్పూన్ తేనె తాగండి. మీ కీళ్ళ నొప్పులు చాలా బాగా తగ్గిపోతాయండి. దీంట్లో పసుపులో కర్క్యూమిన్ అనే ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ ఉంటుందండి. దానివల్ల మీ కీళ్ళ నొప్పులు తగ్గుతాయండి. అల్లంలో జింజరాల్ అనే కాంపౌండ్ ఉంటుందండి. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి. దానివల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి. దానివల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయండి. వెల్లుల్లో సల్ఫర్, సెలీనియం ఎక్కువ ఉంటుందండి. దానివల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మీరు గోరువెచ్చని నీటితో హాట్ కంప్రెసెస్ పెట్టుకోవచ్చు, ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. మీరు ఆ కీళ్ళకి